హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు ఆడియోస్కి స్వాగతం. ఈరోజు మనం కేటెక్ కంపెనీ నుంచి ఒక 5.1 యాంప్లిఫైర్ బోర్డు అయితే చూస్తున్నాము. ఈ యాంప్లిఫైర్ బోర్డులో మీరు చూసినట్లయితే పర్ ఛానల్ కోసం 2050 ఐసీస్ అయితే యూజ్ చేస్తున్నారు. సబ్వూఫర్ సెక్షన్ కాడ టొషిబా ఒరిజినల్ 5198 1941 ట్రాన్సిస్టర్స్ అయితే యూజ్ చేస్తున్నారు. పవర్ సెక్షన్లో మీరు చూస్తున్నట్లయితే త్రినిక్స్ బ్రిడ్జ్ రెక్టిఫైర్లు రెండు యూజ్ చేస్తున్నారు. మొత్తం అన్ని కాంపోనెంట్స్ కూడా ప్రతిదీ కూడా కెల్ట్రాన్ కెపాసిటర్సు, రెసిస్టర్స్ కూడా ఎంఎఫ్ఆర్ రెసిస్టర్స్, పిఎఫ్లు కూడా చూడండి, బాక్స్ పిఎఫ్లు వేసినారు. మొత్తం ఏ ఒక్క క్వాలిటీ కాంపోనెంట్ కూడా క్వాలిటీ తగ్గించలేదు. ఇది బోర్డు కస్టమైజ్ చేయించాను నేను. ఇట్లాంటి 5 పీసెస్ చేయించాను. మార్కెట్లో మీకు చూడండి ఇక్కడ హీట్ సింక్ ఉంది కదా, జనరల్గా అయితే ఇలాంటి హీట్ సింక్స్ వస్తాయి, 6 లీఫ్ హీట్ సింక్స్ వస్తాయి. కానీ అది పనిగా మ్యానుఫ్యాక్చరర్తో మాట్లాడి నేను 10 లీఫ్ హీట్ సింక్ వేయించాను. ప్లస్ ఇది కూడా డ్యూయల్ హీట్ సింక్. ఇది ఇక్కడ ఆల్రెడీ ఒక స్లాబ్ చూస్తున్నారు కదా అల్యూమినియం, దానికి అటాచ్డ్గా ఈ హీట్ సింక్ ఉంది. హీట్ డిస్పెషన్లో కానీ ఎటువంటి ప్రాబ్లం కానీ ఉండదు. ఎందుకంటే ఈ విధంగా చేయించడానికి కారణం మంచి లైఫ్ రావాలని ఈ బోర్డు. ఈ పీసీబీ కూడా చూడండి, FR4 పీసీబీ, ఇది మంచి క్వాలిటీ పీసీబీ. ఇది ఇక్కడ ఈ బోర్డ్ స్పెషాలిటీ ఏంటంటే ఇన్బిల్ట్ పవర్ సప్లై. మామూలుగా మీరు బయట చూసినట్లయితే సపరేట్గా ఒక బ్రిడ్జ్ రెక్టిఫైర్ వేసుకొని కెపాసిటర్స్ అన్ని సపరేట్ బోర్డు మీద, ఇదొక సపరేట్ బోర్డు మీద, 5 ఛానల్కి ఒక సపరేట్ బోర్డు మీద అయితే ఉంటాయి. బట్ దీంట్లో అన్నీ ఇన్బిల్ట్, ఈవెన్ ఇంక్లూడింగ్ స్పీకర్ ప్రొడక్షన్ కూడా. మొత్తం మీకు జస్ట్ ప్లగ్ అండ్ ప్లే. ఈ బోర్డుతో పాటు మీకు వైర్ కిట్ కూడా వస్తుంది. చూడండి, ఇది ఇన్పుట్ కనెక్టర్స్. ఇన్పుట్ కనెక్టర్ కూడా అతను ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరరు షీల్డ్ కేబుల్ ఇచ్చినాడు. చూడండి, 2+1 షీల్డ్ కేబుల్. ఇది స్పీకర్ టర్మినల్ లైన్. ఇది ప్రతిదీ కూడా RMC కనెక్టర్ ఇచ్చినాడు. ఈవెన్ మీరు ఇక్కడ పవర్ కేబుల్ చూసినట్లయితే RR కంపెనీ కేబుల్ ఇది. సో ప్రతి కాంపోనెంట్ కానీ ఏదైనా కానీ అన్నీ కూడా క్లియర్గా కంపెనీవే యూజ్ చేస్తున్నారు ఈ బోర్డు కోసం. ఇంకా పవర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే దీంట్లో 5 ఛానల్స్. ఈ ఐసీలో ప్రతి పర్ ఛానల్కి 32 నుంచి 35 వాట్ వస్తుంది. ఒక్కొక్క 4 ohm లోడ్ కానీ 8 ohm లోడ్ కానీ ఒక 4 inch స్పీకర్ ఈజీగా డ్రైవ్ అయిపోద్ది. 6 inch అయితే లో మ్యాగ్నెట్ 4 ohm స్పీకర్ అయితే డ్రైవ్ అవుద్ది. సబ్వూఫర్ సెక్షన్కి వస్తే ఇక్కడ ఒరిజినల్ టొషిబా ఇవి 5200 1948 కూడా వేయచ్చు. దాంట్లో చాలా వరకు డూప్లికేట్స్ వస్తున్నాయి. బట్ వీటిల్లో అట్లీస్ట్ మనం చూసి తీసుకోవచ్చు.